హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఏపీఎస్ఎస్టీ నుంచి 6 నోటిఫికేషన్లు అయితే విడుదలయ్యాయి. సో చాలా వేకెన్సీస్ అయితే ఉన్నాయి. సో ఎవరికైతే జాబ్ తక్కువ టైంలో తొందరగా జాబ్ కావాలనుకుంటారో వాళ్ళైతే ఈ యొక్క నోటిఫికేషన్స్కి అయితే అప్లై చేసుకోండి. సో అన్ని రకాల క్వాలిఫికేషన్స్తో జాబ్స్ అయితే ఉన్నాయి. సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్, ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఈ యొక్క పోస్ట్కి అయితే అప్లై చేసుకోండి. సో 294 అని మాత్రమే మెన్షన్ చేసే ఇక్కడ. సో 294 కాదు, సో 500కి పైగా అయితే ఉన్నాయి వేకెన్సీస్. సో ఫ్రెషర్స్ కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. సో ఎటువంటి రాత పరీక్ష ఉండదు, అలాగే ఎటువంటి ఫీ కూడా ఉండదు. సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఈ యొక్క పోస్ట్కి అయితే అప్లై చేసుకోండి. సో ఈ యొక్క నోటిఫికేషన్ పూర్తి డీటెయిల్స్ అయితే నేను వీడియో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తే వీడియో ఇక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ దాకా చూడండి ఫ్రెండ్స్. అండ్ ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్. అప్పుడే నేను పెట్టే లేటెస్ట్ జాబ్ నోటిఫికేషన్స్ మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తాయి. అండ్ వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు చేసే లైక్ వల్ల నాకు ఎంతో సపోర్ట్ అయితే లభిస్తుంది. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో ఫస్ట్ నోటిఫికేషన్ వచ్చేసి ప్రకాశం డిస్టిక్ హెచ్సిజి హాస్పిటల్ నుంచి అయితే విడుదలడం జరిగింది. సో ఈ నోటిఫికేషన్లో 5 రకాల ఉద్యోగాలను అయితే భర్తీ చేస్తున్నారు. సో జాబ్ రోల్ కనుక చూసుకున్నట్టయితే ఫస్ట్ పోస్ట్ వచ్చేసి రిజిస్టర్ నర్స్ ఆర్ నర్సింగ్ అసిస్టెంట్. సో ఈ పోస్ట్కి వచ్చేసి క్వాలిఫికేషన్ ఏఎన్ఎం, ఎంపీహెచ్డబ్ల్యూ, జిఎన్ఎం నర్సింగ్ క్వాలిఫికేషన్ అభ్యర్థులు అయితే ఒక పోస్ట్కి అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ సెకండ్ పోస్ట్ కనుక చూసుకున్నట్టయితే నర్స్ ఎడ్యుకేటర్, దీనికి వచ్చేసి బీఎస్సీ, ఎంఎస్సీ నర్సింగ్ క్వాలిఫికేషన్ అభ్యర్థులు అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. థర్డ్ పోస్ట్ వచ్చేసి జూనియర్ ఎగ్జిక్యూటివ్ ఆర్ ఎగ్జిక్యూటివ్ హెచ్ఆర్ పోస్ట్ అయితే భర్తీ చేస్తున్నారు. సో ఎంబీఏ హెచ్ఆర్ క్వాలిఫికేషన్ అభ్యర్థులు అయితే ఈ పోస్ట్కి అప్లై చేసుకోవచ్చు. ఫోర్త్ పోస్ట్ కనుక చూసుకున్నట్టయితే రిజిస్టర్ నర్సు. సో దీనికి వచ్చేసి జిఎన్ఎం నర్సింగ్ క్వాలిఫికేషన్ అభ్యర్థులు అయితే ఈ పోస్ట్కి అప్లై చేసుకోవచ్చు. ఫిఫ్త్ పోస్ట్ వచ్చేసి ఫ్రంట్ ఆఫీస్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు. సో ఏదైనా డిగ్రీ క్వాలిఫికేషన్ ఆర్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ క్వాలిఫికేషన్ అభ్యర్థులు అయితే ఈ యొక్క ఫిఫ్త్ పోస్ట్కి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. సో ఈ యొక్క 5 రకాల పోస్టులకి బోత్ మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఇద్దరు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. అలాగే బోత్ ఫ్రెషర్ క్యాండిడేట్స్ అప్లై చేసుకోవచ్చు, అలాగే ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. బట్ ఈ యొక్క ఫిఫ్త్ పోస్ట్కి మాత్రము మినిమం హెల్త్ కేర్ ఇండస్ట్రీలో మినిమం 1 to 2 years ఎక్స్పీరియన్స్ ఉన్న అభ్యర్థులైతే ఒక పోస్ట్కి అయితే అప్లై చేసుకోండి. ఫ్రంట్ ఆఫీస్ ఎగ్జిక్యూటివ్ పోస్ట్కి. మిగతా అన్నిటికీ కూడా ఫ్రెషర్స్ అలాగే ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ ఇద్దరు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. నెక్స్ట్ జాబ్ లొకేషన్ వచ్చేసి ఫస్ట్ 3 పోస్టులకు కూడా హెచ్సిజి ఎంఎన్ఆర్ క్యూరీ క్యాన్సర్ సెంటర్ ఒంగోలు అయితే జాబ్ లొకేషన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో 4th, 5th పోస్టుకు మాత్రము హెచ్సిజి క్యూరిసిటీ క్యాన్సర్ సెంటర్ విజయవాడలో అయితే పోస్టింగ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి శాలరీ కనుక చూసుకున్నట్టయితే సో ఇక రిజిస్టర్ నర్స్ పోస్టులకు మాత్రము 16,500 పర్ మంత్ శాలరీ అయితే రావడం జరుగుతుంది. నెక్స్ట్ నర్స్ ఎడ్యుకేటర్ పోస్ట్కి వచ్చేసి 25,000 పర్ మంత్ శాలరీ అయితే రావడం జరుగుతుంది. జూనియర్ ఎగ్జిక్యూటివ్ పోస్ట్కి వచ్చేసి 18,000 పర్ మంత్ శాలరీ అయితే రావడం జరుగుతుంది. సో ఇక ఫ్రంట్ ఆఫీస్ ఎగ్జిక్యూటివ్ పోస్ట్కి వచ్చేసి 16,000 పర్ మంత్ శాలరీ అయితే రావడం జరుగుతుంది. నెక్స్ట్ వేకెన్సీస్ కనుక చూసుకున్నట్టయితే రిజిస్టర్ నర్స్ వచ్చేసి 10 వేకెన్సీస్ ఉన్నాయి. నర్స్ ఎడ్యుకేటర్ వచ్చేసి 1 వేకెన్సీస్ అయితే ఉంది. జూనియర్ ఎగ్జిక్యూటివ్ పోస్ట్ వచ్చేసి 1 వేకెన్సీస్ ఉంది. రిజిస్టర్ నర్స్ వచ్చేసి 5 వేకెన్సీస్ ఉన్నాయి. ఫ్రంట్ ఆఫీస్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు వచ్చేసి 2 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. సో టోటల్గా 19 వేకెన్సీస్ అయితే ఈ నోటిఫికేషన్లో అయితే భర్తీ చేస్తున్నారు. సో సెలక్షన్ ప్రాసెస్ కనుక చూసుకున్నట్టయితే హెచ్ఆర్ రౌండ్ ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేస్తారు. సో ఎవరైతే ఇంటర్వ్యూలో క్వాలిఫై అవుతారో వాళ్ళకి 15 days జాబ్ ట్రైనింగ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో ఈ యొక్క పోస్ట్కి అప్లై చేసుకోవడానికి ముందుగా అయితే రిజిస్ట్రేషన్ అయితే అవ్వాల్సి ఉంటుంది. సో ఇక్కడ రిజిస్ట్రేషన్ లింక్ అయితే ప్రొవైడ్ చేస్తారు. సో నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను ఈ లింకు. డైరెక్ట్గా రిజిస్టర్ అయితే అవ్వండి. సో రిజిస్ట్రేషన్ అవ్వడానికి ఎండ్ డేట్ కనుక చూసుకున్నట్టయితే 31/7/2021 లోపు అయితే మీరు రిజిస్టర్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇంటర్వ్యూ డేట్ కనుక చూసుకున్నట్టయితే 2/8/2021. సో August 2nd మార్నింగ్ 10 o'clock అయితే ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేస్తారు. సో ఇంటర్వ్యూ కండక్ట్ చేసేటటువంటి అడ్రస్ కనుక చూసుకున్నట్టయితే హెచ్సిజి క్యాన్సర్ సెంటర్ ఒంగోల్ RS నెంబర్ /186/1 నెక్స్ట్ టు గవర్నమెంట్ ఐటీఐ కాలేజ్ ముక్తినతాల మున్సిపాలిటీ ఒంగోల్ ఏపీ. సో ఈ అడ్రస్లో అయితే మీకు ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేస్తారు. సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్, ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఇంటర్వ్యూ అయితే అటెండ్ అవ్వండి ఫ్రెండ్స్, రిజిస్టర్ చేసుకొని. సో ఇంకా ఏమైనా డౌట్స్ కనుక ఉన్నట్టయితే ఇక్కడ కాంటాక్ట్ నెంబర్ అయితే ప్రొవైడ్ చేస్తారు. సో ఇక కాంటాక్ట్ నెంబర్కి కాల్ చేసి మీ డౌట్స్ని అయితే క్లియర్ అయితే చేసుకోవచ్చు. సో సెకండ్ నోటిఫికేషన్ కనుక చూసుకున్నట్టయితే కృష్ణా డిస్టిక్ నుంచి అయితే విడుదలవడం జరిగింది, ముతూట్ ఫైనాన్స్ కంపెనీ నుంచి. సో జాబ్ రోల్ కనుక చూసుకున్నట్టయితే ప్రొవిషనరీ ఆఫీసర్ పోస్ట్ అయితే భర్తీ చేస్తున్నారు. సో క్వాలిఫికేషన్ వచ్చేసి ఎంబీఏ, ఎంకామ్ క్వాలిఫికేషన్ అభ్యర్థులు అయితే ఈ పోస్ట్కి అప్లై చేసుకోవచ్చు. ఇయర్ ఆఫ్ పాస్ అవుట్ కనుక చూసుకున్నట్టయితే 2019-2020లో పాస్ అయిన అభ్యర్థులు అయితే ఒక పోస్ట్కి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. ఓన్లీ మేల్ క్యాండిడేట్స్ మాత్రమే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. బిలో
28 ఇయర్స్ ఏజ్ ఉన్న అభ్యర్థులు. నెక్స్ట్ శాలరీ కనుక చూసుకున్నట్టయితే సో పర్ ఇయర్కి వచ్చేసి 2,10,000 నుంచి 2,30,000 వరకు అయితే శాలరీ అయితే రావడం జరుగుతుంది. సో టోటల్గా 25 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసి ఈ యొక్క పోస్ట్కి హెచ్ఆర్ రౌండ్ అలాగే ఆన్లైన్ టెస్టు ఫైనల్ రౌండ్ ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేసి ఒక పోస్ట్ని అయితే భర్తీ చేస్తున్నారు. సో జాబ్ లొకేషన్ వచ్చేసి అక్రాస్ కృష్ణా అండ్ గుంటూరు డిస్ట్రిక్ట్స్లో అయితే ఇవ్వడం జరుగుతుంది. సో ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయిన అభ్యర్థులకు 15 days జాబ్ ట్రైనింగ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో డాక్యుమెంట్ రిక్వైర్డ్, సో ఏ డాక్యుమెంట్స్ కనుక ఉండాలో ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు మీ ఏ డాక్యుమెంట్స్ తీసుకెళ్ళాలో కనుక చూసుకున్నట్టయితే మీ యొక్క ఎడ్యుకేషనల్ రెజ్యూము అలాగే ఎడ్యుకేషనల్ సర్టిఫికేట్స్ జెరాక్స్ కాపీసు అలాగే ఆధార్ కార్డ్ అండ్ పాన్ కార్డ్ అయితే మీ దగ్గర మ్యాండేటరీగా మీరు ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు అయితే తీసుకెళ్లాల్సి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఈ యొక్క పోస్ట్కి అప్లై చేసుకోవడానికి ముందుగా అయితే రిజిస్ట్రేషన్ అయితే అవ్వాల్సి ఉంటుంది. సో ఇక్కడ రిజిస్ట్రేషన్ లింక్ అయితే ప్రొవైడ్ చేస్తారు. ఈ యొక్క లింక్లో మీరు రిజిస్ట్రేషన్ అయితే అవ్వాల్సి ఉంటుంది. సో రిజిస్ట్రేషన్ అవ్వడానికి ఎండ్ డేట్ కనుక చూసుకున్నట్టయితే 2/8/2021. సో ఆగస్టు 2 లోపు అయితే రిజిస్ట్రేషన్ అయితే అవ్వాల్సి ఉంటుంది. సో ఇంటర్వ్యూ డేట్ వచ్చేసి 4/8/2021 మార్నింగ్ 10 o'clockకి ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేస్తారు. ఇంటర్వ్యూ కండక్ట్ చేసేటటువంటి అడ్రస్ కనుక చూసుకున్నట్టయితే ముతూట్ ఫైనాన్స్ లిమిటెడ్, హై స్కూల్ రోడ్, ఫస్ట్ ఫ్లోర్, అబౌవ్ ఆంధ్ర బ్యాంక్, పతమాత, విజయవాడ. సో ఈ యొక్క అడ్రస్లో అయితే ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేస్తారు 4/8/2021 మార్నింగ్ 10 o'clockకి. సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ రిజిస్టర్ అయితే అయ్యి ఇంటర్వ్యూ అయితే అటెండ్ అవ్వండి ఫ్రెండ్స్. ఇంకా ఏమైనా డౌట్స్ కనుక ఉన్నట్టయితే ఇక్కడ కాంటాక్ట్ నెంబర్ అయితే ప్రొవైడ్ చేశారు. సో ఇక కాంటాక్ట్ నెంబర్కి కాల్ చేసి మీ డౌట్స్ని అయితే క్లియర్ అయితే చేసుకోండి. ఇది వచ్చేసి సెకండ్ నోటిఫికేషన్. థర్డ్ నోటిఫికేషన్ కనుక చూసుకున్నట్టయితే సో ఇది వచ్చేసి హానర్ కంపెనీ నుంచి అయితే విడుదలవడం జరిగింది. సో దీనికి వచ్చేసి క్లయింట్ నేమ్ వచ్చేసి హానర్ ల్యాబ్ లిమిటెడ్ కంపెనీ. జాబ్ రోల్ కనుక చూసుకున్నట్టయితే ప్రొడక్షన్. సో క్వాలిఫికేషన్ వచ్చేసి బీఎస్సీ కెమిస్ట్రీ, ఎంపీసీ, బీజెడ్సీ, డిప్లొమాలో కెమికల్ విభాగంలో క్వాలిఫికేషన్ అభ్యర్థులు అయితే ఈ యొక్క పోస్ట్కి అప్లై అయితే చేసుకోవచ్చు. బోత్ ఫ్రెషర్స్ అండ్ ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ ఇద్దరు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. శాలరీ కనుక చూసుకున్నట్టయితే 13,000 per month శాలరీ అయితే ఉంటుంది. సో ఇక శాలరీతో పాటు అటెండెన్స్ అలవెన్స్ అలాగే నైట్ షిఫ్ట్ అలవెన్సెస్, ప్రొడక్షన్ అలవెన్సెస్, ఫ్రీ అకామిడేషన్ అయితే ఉంటుందని అయితే ఈ యొక్క నోటిఫికేషన్లో క్లియర్గా మెన్షన్ చేశారు. వేకెన్సీస్ వచ్చేసి 200 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. సో ఏజ్ వచ్చేసి 18 to 28 years ఏజ్ ఉన్న అభ్యర్థులు అయితే అప్లై చేసుకోవచ్చు. ఓన్లీ మేల్ క్యాండిడేట్స్ మాత్రమే అప్లై అయితే చేసుకోవాల్సి ఉంటుంది. సో ఈ యొక్క పోస్ట్కి అప్లై చేసుకోవడానికి ముందుగా అయితే ఏపీఎస్ఎస్టీసీలో రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. రిజిస్ట్రేషన్ చేసుకొని ఇంటర్వ్యూ అయితే అటెండ్ అవ్వాల్సి ఉంటుంది. సో ఇంటర్వ్యూ కండక్ట్ చేసేటటువంటి అడ్రస్ కనుక చూసుకున్నట్టయితే మదర్ తెరిసా డిగ్రీ కాలేజ్, ఇందిరాగాంధీ స్ట్రీట్, నియర్ ఆర్టీసీ బస్ స్టాండ్, తెక్కలి, శ్రీకాకుళం. సో ఈ యొక్క అడ్రస్లో అయితే మీకు 1 August 2021 మార్నింగ్ 10 o'clockకి అయితే ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేస్తారు. 1 August మార్నింగ్ 10 o'clockకి ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తారనమాట. సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ వచ్చేసి రిజిస్ట్రేషన్ అయితే చేసుకొని లేదా డైరెక్ట్గా అయినా మీరు ఇంటర్వ్యూ అయితే అటెండ్ అవ్వండి ఫ్రెండ్స్. జాబ్ లొకేషన్ వచ్చేసి బోంతపల్లి, హైదరాబాద్లో అయితే మీకు జాబ్ లొకేషన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో ఇంకా ఏమైనా డౌట్స్ కనుక ఉన్నట్టయితే ఇక్కడ కాంటాక్ట్ నెంబర్ అయితే ప్రొవైడ్ చేశారు. సో ఇక కాంటాక్ట్ నెంబర్కి కాల్ చేసి మీ డౌట్స్ని అయితే క్లియర్ అయితే చేసుకోవచ్చు. సో ఇది వచ్చేసి థర్డ్ నోటిఫికేషన్ అనమాట. సో ఫోర్త్ నోటిఫికేషన్ వచ్చేసి నెల్లూరు డిస్టిక్ అపోలో ఫార్మసీ నుంచి అయితే విడుదలవడం జరిగింది. సో ఇందులో వచ్చేసి 2 రకాల ఉద్యోగాలను అయితే భర్తీ చేస్తున్నారు. సో జాబ్ రోల్ కనుక చూసుకున్నట్టయితే ఫార్మసిస్ట్ పోస్టు. సో దీనికి వచ్చేసి ఎంఫామ్, బీఫామ్, డీఫామ్ విత్ పీసీఐ క్వాలిఫికేషన్ అభ్యర్థులు అయితే ఇక పోస్ట్కి అప్లై చేసుకోవచ్చు. సో బోత్ మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఇద్దరు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. 19 to 30 years ఏజ్ ఉన్న అభ్యర్థులు అయితే ఈ యొక్క పోస్ట్కి అయితే అప్లై చేసుకోవచ్చు. ఫ్రెషర్స్ అలాగే ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ ఇద్దరు కూడా ఈ యొక్క ఫార్మసిస్ట్ పోస్ట్కి అయితే అప్లై చేసుకోవచ్చు. శాలరీ కనుక చూసుకున్నట్టయితే 10,440 రూపీస్ నుంచి 15,000 per month శాలరీ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో టోటల్గా 40 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. నెక్స్ట్ పోస్ట్ వచ్చేసి రిటైల్ ట్రైనీ అసోసియేట్ పోస్ట్. సో దీనికి వచ్చేసి క్వాలిఫికేషన్ 10th ఇంటర్ క్వాలిఫికేషన్ అభ్యర్థులు అయితే ఒక పోస్ట్కి అప్లై చేసుకోవచ్చు. అలాగే ఓన్లీ మేల్ క్యాండిడేట్స్ మాత్రమే అప్లై అయితే చేసుకోవాల్సి ఉంటుంది. సో ఏజ్ వచ్చేసి 19 to 17 years ఏజ్ ఉన్న అభ్యర్థులు అయితే ఈ యొక్క పోస్ట్కి అప్లై చేసుకోవచ్చు. బోత్ ఫ్రెషర్స్ అండ్ ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ ఇద్దరు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. శాలరీ వచ్చేసి 9,420 రూపీస్ per month శాలరీ అయితే ఉంటుంది. సో టోటల్గా 10 వేకెన్సీస్ ఉన్నాయి. సో ఈ నోటిఫికేషన్లో టోటల్గా 50 వేకెన్సీస్ని అయితే భర్తీ చేస్తున్నారు. నెక్స్ట్ వచ్చేసి ఒక పోస్ట్కి సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసి హెచ్ఆర్ రౌండ్ ఇంటర్వ్యూ కండక్ట్ చేసి ఒక పోస్టులను భర్తీ చేస్తున్నారు. సో ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయిన అభ్యర్థులకు 15 days జాబ్ ట్రైనింగ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ జాబ్ లొకేషన్ కనుక చూసుకున్నట్టయితే నెల్లూరు డిస్టిక్లో అయితే జాబ్ అయితే చేయాల్సి ఉంటుంది. సో నెక్స్ట్ వచ్చేసి ఒక ఫార్మసిస్ట్ పోస్ట్కి బెనిఫిట్స్ కూడా ఉంటాయని అయితే ఈ యొక్క నోటిఫికేషన్లో క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. సో ఏ బెనిఫిట్స్ కనుక చూసుకున్నట్టయితే సో శాలరీతో పాటు ఇన్సెంటివ్స్ సో 1,000 నుంచి 3,000 వరకు ఇన్సెంటివ్స్ అయితే ఉంటాయి. అలాగే ఈఎస్ఐ, పిఎఫ్, బోనస్, లీవ్ బెనిఫిట్స్, గ్రాట్యుటీ, అవార్డ్స్, రివార్డ్స్,
ఇన్సూరెన్స్, ట్రైనింగ్, ఇంక్రిమెంట్స్ అండ్ ప్రమోషన్స్, సో ఇన్ని రకాల బెనిఫిట్స్ అయితే ఉంటాయని అయితే ఒక నోటిఫికేషన్లో అయితే ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి ఈ యొక్క పోస్ట్కి అప్లై చేసుకోవడానికి ముందుగా అయితే రిజిస్ట్రేషన్ అయితే అవ్వాల్సి ఉంటుంది. సో ఇక్కడ రిజిస్ట్రేషన్ లింక్ అయితే ప్రొవైడ్ చేస్తారు. సో ఈ యొక్క లింక్లో అయితే మీరు ఫస్ట్ అయితే రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. సో రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి ఎండ్ డేట్ కనుక చూసుకున్నట్టయితే 1/8/2021 వరకు అయితే మీరు రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవచ్చు. సో 1 ఆగస్ట్ వరకు అయితే అప్లై చేసుకోవచ్చు ఈ యొక్క పోస్ట్కి. నెక్స్ట్ వచ్చేసి ఇంటర్వ్యూ డేట్ కనుక చూసుకున్నట్టయితే 3/8/2021. సో 3rd ఆగస్ట్ మార్నింగ్ 10 o'clockకి ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేస్తారు. సో ఇంటర్వ్యూ కండక్ట్ చేసేటటువంటి ప్లేస్ కనుక చూసుకున్నట్టయితే ఏపీఎస్ఎస్డిసి ఆఫీస్, ఫ్లాట్ నెంబర్ 201, హౌస్ నెంబర్ ఓల్డ్ 15, 506, న్యూ 5/6/27, ఎల్సీ రెడ్డి హైట్స్, ఎస్బీఐ, వెంకటారాంపురం, నెల్లూరు డిస్టిక్లో అయితే సో ఈ యొక్క అడ్రస్లో అయితే ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేస్తారు. సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఈ యొక్క పోస్ట్కి అయితే అప్లై అయితే చేసుకోండి. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ కనుక ఉన్నట్టయితే ఇక్కడ కాంటాక్ట్ నెంబర్ అయితే ప్రొవైడ్ చేస్తారు. సో ఇక కాంటాక్ట్ నెంబర్కి కాల్ చేసి మీరు మీ డౌట్స్ని అయితే క్లియర్ అయితే చేసుకోవచ్చు. సో ఇది వచ్చేసి 4th నోటిఫికేషన్. 5th నోటిఫికేషన్ కనుక చూసుకున్నట్టయితే హెట్రో కంపెనీ నుంచి అయితే విడుదలవడం జరిగింది. సో ఇందులో జాబ్ రోల్ కనుక చూసుకున్నట్టయితే సో క్వాలిఫికేషన్ బట్టి జాబ్స్ అయితే ఉన్నాయి. ఇందులో బీఎస్సీ కెమిస్ట్రీ, బీకామ్, బీఏ క్వాలిఫికేషన్స్తో ప్రొడక్షన్ పోస్ట్ని అయితే భర్తీ చేస్తున్నారు. సో టోటల్గా 200 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. శాలరీ కనుక చూసుకున్నట్టయితే 1,55,000 పర్ యానం అయితే రావడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి ఎంఎస్సి ఆర్గానిక్ అనలైటికల్, అలాగే బి ఫార్మసీ, ఎం ఫార్మసీ క్వాలిఫికేషన్స్తో క్యూసీ, క్యూఏ, ఆర్&డి పోస్ట్ని అయితే భర్తీ చేస్తున్నారు. సో ఇవి వచ్చేసి 100 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. శాలరీ కనుక చూసుకున్నట్టయితే 1,80,000 పర్ యానం అయితే రావడం జరుగుతుంది. నెక్స్ట్ పోస్ట్ కనుక చూసుకున్నట్టయితే బీటెక్ కెమికల్ విభాగంలో క్వాలిఫికేషన్స్తో టీఎస్టీ పోస్ట్ని అయితే భర్తీ చేస్తున్నారు. సో ఇవి వచ్చేసి 50 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. సో శాలరీ చూసుకున్నట్టయితే 2 lakhs పర్ యానం అయితే రావడం జరుగుతుంది. నెక్స్ట్ పోస్ట్ క్వాలిఫికేషన్ కనుక చూసుకున్నట్టయితే డిప్లొమా మెకానికల్, ఎలక్ట్రికల్ విభాగంలో క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళకి మెయింటెనెన్స్ అండ్ సేఫ్టీ విభాగంలో పోస్ట్ అయితే ఉంది. సో ఇవి వచ్చేసి 150 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. సో శాలరీ కనుక చూసుకున్నట్టయితే 1,30,000 పర్ యానం అయితే రావడం జరుగుతుంది. సో ఇక 4 రకాల పోస్టులకు కూడా ఇయర్ ఆఫ్ పాస్అవుట్ కనుక చూసుకున్నట్టయితే 2016 నుంచి 2020 ఇయర్స్ మధ్యలో పాస్ అయిన అభ్యర్థులైతే ఒక పోస్ట్కి అయితే అప్లై చేసుకోవచ్చు. ఓన్లీ మేల్ క్యాండిడేట్స్ మాత్రమే అప్లై అయితే చేసుకోవాల్సి ఉంటుంది. సో ఏజ్ వచ్చేసి బిలో 27 ఇయర్స్ ఏజ్ ఉన్న అభ్యర్థులైతే ఈ యొక్క పోస్ట్కి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి జాబ్ లొకేషన్ కనుక చూసుకున్నట్టయితే నక్కపల్లి, విశాఖపట్నంలో అయితే జాబ్ లొకేషన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో ఈ యొక్క పోస్టులకి అప్లై చేసుకోవడానికి ముందుగా అయితే ఏపీఎస్ఎస్టీసీలో రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. సో రిజిస్ట్రేషన్ చేసుకొని డైరెక్ట్గా ఇంటర్వ్యూకి అయితే అటెండ్ అవ్వండి ఫ్రెండ్స్. ఇంటర్వ్యూ అటెండ్ అవ్వాల్సినటువంటి అడ్రస్ కనుక చూసుకున్నట్టయితే శ్రీ సాయి డిగ్రీ కాలేజ్, రణస్థలం, శ్రీకాకుళం డిస్టిక్. సో ఈ అడ్రస్లో అయితే 3rd ఆగస్ట్ 2021 మార్నింగ్ 10 o'clockకి ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేస్తారు. సో ఈ యొక్క అడ్రస్లో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ వచ్చేసి ఈ యొక్క పోస్ట్లకి రిజిస్ట్రేషన్ చేసుకొని డైరెక్ట్గా ఇంటర్వ్యూ అయితే అటెండ్ అవ్వండి ఫ్రెండ్స్. ఇంకా ఏమైనా డౌట్స్ కనుక ఉన్నట్టయితే ఇక్కడ కాంటాక్ట్ నెంబర్ అయితే ప్రొవైడ్ చేశారు. సో ఇక కాంటాక్ట్ నెంబర్కి కాల్ చేసి మీ డౌట్స్ని అయితే క్లియర్ అయితే చేసుకోవచ్చు. సో ఇది వచ్చేసి 5th నోటిఫికేషన్. నెక్స్ట్ వచ్చేసి 6th నోటిఫికేషన్ కనుక చూసుకున్నట్టయితే ఆర్ఆర్ కంపెనీ నుంచి అయితే విడుదలవడం జరిగింది. సో ఇందులో జాబ్ రోల్ కనుక చూసుకున్నట్టయితే ట్రైనీ పోస్టులను అయితే భర్తీ చేస్తున్నారు. క్వాలిఫికేషన్ వచ్చేసి ఎంఎస్సిలో ఆర్గానిక్ కెమిస్ట్రీ విభాగంలో క్వాలిఫికేషన్ అభ్యర్థులు అయితే ఒక పోస్ట్కి అప్లై చేసుకోవచ్చు. సో ఇయర్ ఆఫ్ పాస్అవుట్ కనుక చూసుకున్నట్టయితే 2019 నుంచి 2020 ఇయర్స్ మధ్యలో పాస్అవుట్ అయిన అభ్యర్థులు అయితే ఒక పోస్ట్కి అయితే అప్లై చేసుకోవచ్చు. సో ఫ్రెషర్ క్యాండిడేట్స్ కూడా ఈ యొక్క పోస్ట్కి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. శాలరీ కనుక చూసుకున్నట్టయితే 1,08,000 నుంచి 2 lakhs పర్ యానం అయితే శాలరీ అయితే ఉంటుంది. సో వేకెన్సీస్ వచ్చేసి టోటల్గా 10 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసి సెలక్షన్ ప్రాసెస్ కనుక చూసుకున్నట్టయితే రిటన్ టెస్ట్, అలాగే పర్సనల్ ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేసి ఒక పోస్ట్ని అయితే భర్తీ చేస్తున్నారు. జాబ్ లొకేషన్ వచ్చేసి హైదరాబాద్లో అయితే ఉంటుంది. ఈ యొక్క పోస్ట్కి అప్లై చేసుకోవడానికి అయితే ముందుగా అయితే రిజిస్ట్రేషన్లో ఈ యొక్క రిజిస్ట్రేషన్ లింక్లో అయితే రిజిస్టర్ అయితే అవ్వాల్సి ఉంటుంది. సో నేను డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేస్తాను, అక్కడ నుంచి డైరెక్ట్గా మీరు రిజిస్టర్ అయితే అవ్వండి.
సో రిజిస్ట్రేషన్ అయిన తర్వాత మీకు రిటర్న్ టెస్ట్ అలాగే పర్సనల్ ఇంటర్వ్యూకి అయితే వాళ్ళు ఇన్ఫార్మ్ చేస్తారు. సో రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి ఎండ్ డేట్ కనుక చూసుకున్నట్టయితే 1 ఆగస్ట్ 2021. సో ఆగస్ట్ 1 లోపు అయితే మీరు రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇవి వచ్చేసి ఏపీఎస్ఎస్టీ నుంచి విడుదలైనటువంటి 6 నోటిఫికేషన్లు అనమాట. సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఈ యొక్క నోటిఫికేషన్స్కి అయితే అప్లై అయితే చేసుకోండి, ఎలిజిబుల్ క్యాండిడేట్స్. సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.